అంబరీషుడు మహాభక్తుడైనటువంటి అంబరీషుడు వృత్తాంతాన్ని తెలుసుకుందాము. అంబరీష్ మహారాజు సప్తద్వీపాలతో నిండినటువంటి భూమిని అవక్ర పరాక్రమంతో చక్కగా పరిపాలిస్తున్నాడు. దేశంలో ఎటువంటి కొరత లేదు. ధర్మం 4 పాదాల నడుస్తోంది. అంబరీషుడు మహావిష్ణు భక్తుడు. హరి అంటూ లేస్తాడు, హరి అంటూ కాలకృత్యాలు తీర్చుకుంటాడు, హరి అంటూ భోజనం చేస్తాడు, హరి అంటూ నీళ్లు తాగుతాడు. రాజ్యపాలన సమయంలో కూడా ఆయన హరినామస్మరణ మాడలేదు. పడుకోబోయేటప్పుడు కూడా హరి అంటూ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ విధంగా మహాభక్తుడైనటువంటి అంబరీషుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయనకి ద్వాదశి వ్రతం చేయాలి అనేటువంటి కోరిక కలిగింది. మహారాణితో సహా ద్వాదశి వ్రతం 3 రోజులు ఉపవాసం ఉండి ఆ రోజు పారణ చేయాలి. పారణ చేయాల్సినటువంటి సమయంలో మహా తపోనిష్టాగరిష్ఠుడు అయినటువంటి దుర్వాసుడు వచ్చాడు. ఆయన్ని కూర్చోబెట్టి అర్ఘ్యము పాద్యము సమర్పించి పూజించి, మహానుభావ, మీ రాకతో నా జీవితం పవిత్రమైపోయింది. మీరు స్నానం చేసి వస్తే భోజనము మా ఇంట్లోనే చేదురు, కానీ నేను ద్వాదశి పారణ కూడా చేయాలి అని చెప్పాడు. సరే, దుర్వాసుడు కాళింది నదికి వెళ్ళి స్నానం చేస్తున్నాడు. ఆయన ధ్యానంలో తపస్సులో మునిగిపోయి ఎంత సమయం మించిపోతుంది అనేటువంటి విషయాన్ని గమనించలేదన్నమాట. సరే, ఇక్కడ ఈ మహారాజుకి సమయం మించిపోతుంది. 12 లోపల ద్వాదశి పారణని విరమించాలన్నమాట. మరి ఏం చేయాలా ఆయనకు అర్థం కాలేదు. పురోహితుల్ని పిలిచి, మంత్రుల్ని పిలిచి అడిగాడు, ఏం చేయాలి? నేను ఇప్పుడు ఆయన రాకుండా భోజనం చేస్తేనేమో అతిథిని అవమానించినట్లు అవుతుంది. మరి నేను భోజనం చేయకుండా ఉంటేనేమో ఈ ద్వాదశి పారణ అనేటువంటిది నాకు ఫలితము లభించదు. ఏం చేయమంటారు మహానుభావులారంటే, అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, నీవు నీళ్లు తాగు, నీళ్లు తాగడం వల్ల ఏ దోషము రాదు, ద్వాదశి పారణను ముగించినట్లు కూడా అవుతుంది అని చెప్పారు. సరే అని చెప్పేసి అంబరీషుడు నీళ్లు తాగాడు. నీళ్లు తాగిన తర్వాత ఈ దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు వచ్చి జరిగినటువంటి విషయాన్నంతా గమనించాడు. ఆయనకి ముక్కు మీద కోపం ఉంటుంది. దుర్వాసుడు అంటే బాగా కోపం కలిగినటువంటి వాడు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆయన వెంటనే తన జుట్టులో నుంచి ఒక పాయ విడదీసి నేలకేసి కొట్టి కృత్య అనేటువంటి ఒక రాకాసిని సృష్టించాడు. ఆ రాకాసి కళ్ళు ఎర్రగా చేసి ఉరుముతూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అంబరీషుడి వైపుకి వచ్చింది. ఈ ఊహించని పరిణామానికి అంబరీషుడు బిత్తరపోయాడు. ఆ కృత్యను చూసి చాలా భయం వేసింది. అంతకుముందు తనకు విష్ణుదేవుడు ప్రసాదించినటువంటి చక్రాయుధాన్ని ఆ కృత్యం మీదకి పంపించాడు. ఈ చక్రాయుధము అగ్నిని విరజిమ్ముకుంటూ వచ్చి ఆ కృత్యను దహించి వేసింది. అంతటితో ఊరుకోక ఈ దుర్వాసుడు వెంట పడింది. దుర్వాసుడు ప్రాణభయంతో సముద్రంలో వెళ్ళి దాక్కున్నాడు. అక్కడికి చక్రం వచ్చింది. భూతలంలోకి, పాతాళంలోకి వెళ్ళి దాక్కున్నాడు. అక్కడికి చక్రం వచ్చింది. ఉత్తమ లోకాలకి వెళ్ళి దాక్కున్నాడు. ఈ 14 లోకాలకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ భూతం తనను వెంబడిస్తుంది. ఇంకా ఏం చేయలేక బ్రహ్మలోకానికి వెళ్ళి, మహానుభావ, ఈ చక్రానల జ్వాలల నుంచి నన్ను రక్షించండి అంటే, నాయన, అది విష్ణు శక్తి, మాకు దాన్ని ఉపసంహరించేటువంటి శక్తి లేదు, నువ్వు వెళ్ళి కైలాసానికి వెళ్ళు అన్నాడు. కైలాసానికి వెళ్ళి శివుడిని అడిగాడు, నన్ను రక్షించు మహానుభావ, ఈ చక్రానల జ్వాలల నుంచి నన్ను రక్షించు అంటే, శివుడు, విష్ణు శక్తిని ఎదిరించేటువంటి శక్తి నాకు కూడా లేదు, దానికి చాలా ప్రభావం ఉంటుంది, నువ్వు వైకుంఠానికే వెళ్ళు అన్నాడు. సరే, వైకుంఠంలో మహావిష్ణువు లక్ష్మీదేవి చేత సేవించబడుతూ ఉన్నాడు. ఆయనకు నమస్కరించి, మహానుభావ, ఈ చక్రానలం మంటల నుంచి నన్ను రక్షించు, నీవు తప్ప నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి హరిని అనేక రకాలుగా ప్రార్థించాడు, స్తుతించాడు. దానికి ఆయన ఏమన్నాడంటే, నాకు కూడా దాన్ని ఉపసంహరించేటువంటి విషయం తెలీదు, నీవు సాక్షాత్తు వెళ్ళి
మహావిష్ణు భక్తుడైనటువంటి అంబరీషుడినే అడుగు, శరణు కోరు, అంతకన్నా వేరే మార్గం లేదన్నాడు. బ్రతుకు జీవుడా అని చెప్పేసి దుర్వాసుడు గబ్బగబ్బా పరిగెత్తుకుంటూ వచ్చి అంబరీషుడి యొక్క పాదాల మీద పడి కన్నీళ్లతో వేడుకున్నాడు. నాయన, నేను నీ యొక్క విష్ణు భక్తి తత్పరతను గుర్తించలేక, నీ యొక్క ప్రభావాన్ని గుర్తించలేక నిన్ను శపించాను. నన్ను ఈ చక్రానల దాటి నుంచి తప్పించు అని చెప్పేసి ప్రార్థించాడు. దానికి అంబరీషుడు వెంటనే, నేను గనక నిరంతరము దాన ధర్మాలు చేసినటువంటి వాడనైతే, నిరంతరము హరినామస్మరణలో పులకించిపోతూ ధన్యమైనటువంటి వాడైతే, ఈ చక్రానలము దాని యొక్క ప్రభావాన్ని, శక్తిని ఉపసంహరించుకోవాలి అని ప్రార్థించాడు. వెంటనే అది చక్రము తన ప్రభావాన్ని ఉపసంహరించుకుని వెళ్ళిపోయింది. ఆ విధంగా జరిగిన తర్వాత దుర్వాసుడికి భోజనం పెట్టాడు. ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు. నాయన, నీ వంటి హరిభక్తుడిని నేను ఎక్కడా చూడలేదు. నా జన్మ ధన్యమైపోయింది. నీ చరిత్ర ముల్లోకాల్లోనూ 14 లోకాల్లోనూ చక్కగా అందరూ తెలుసుకుంటారు. నిన్ను మించినటువంటి హరిభక్తులు ఎవరు లేరు అని చెప్పేసి ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు దుర్వాస మహర్షి.